హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు న్యూస్ 18 తెలుగు. మోహన్ బాబు కేసులో ఇప్పుడు బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. కాసేపటి క్రితమే పోలీసులు అతనిపైన మరో కేసు నమోదు చేశారు. నిన్న మనోజ్ వ్యవహారంలోని అక్కడ మోహన్ బాబు ఇంటికి వచ్చిన మీడియా పైన మోహన్ బాబు దాడి చేసిన విషయం తెలిసిందే. మనం అనేక రకాల వీడియోస్లో అనేక మీడియా ఛానల్స్లో కూడా మనం వాటిని చూడడం జరిగింది. అయితే ఈ దాడి కేసులకు సంబంధించి నిన్న 118 సెక్షన్ కింద ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు పోలీసులు. అయితే ఇప్పుడు లీగల్ ఒపీనియన్ తీసుకొని ఆ సెక్షన్ మార్చి కొత్తగా BNS 109 సెక్షన్ కింద హత్యాయత్నం కేసు నమోదు చేశారు. అయితే ఈ వ్యవహారంలో మోహన్ బాబుకి ఇది పెద్ద బిగ్ షాక్ అనే చెప్పాలి. ఎందుకంటే మోహన్ బాబు యాక్చువల్గా నిన్ననే రాచకొండ సిపి పోలీసుల విచారణకు ఆయన హాజరు కావాల్సి ఉంది. అయితేనేమో మోహన్ బాబు ఈ కేసు విచారణకు హాజరు కాలేదు. ఆయన నిన్న తన ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఆయన హాస్పిటల్ అడ్మిట్ అయ్యి కాంటినెంటల్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యి అక్కడ చికిత్స పొందుతున్నారు. అయితే ఇవాళ అయితే మోహన్ బాబు ఈ కేసు వ్యవహారంలో మీడియాతో మాట్లాడతారనేసి మనకి తాజాగా సమాచారం అందుతుంది. అయితే ఇప్పటి వరకు జరిగిన అన్ని వ్యవహారాలపై కూడా ఆయన స్పందిస్తారని కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే మనకి నిన్న ఈ కేసుకు సంబంధించి రాచకొండ సిపి పోలీసులు విచారణకు రావాలని చెప్పేసి మంచు విష్ణుకి, మంచు మోహన్ బాబుకి, మంచు మనోజ్కి కూడా ఆదేశాలు జారీ చేశారు. అయితే మంచు మనోజ్ ముందుగా వెళ్ళి పోలీసులను కలిశారు, విచారణకు హాజరయ్యారు, విచారణకు సహకరించారు. అదేవిధంగా పోలీసులు అడిగినట్టు వాళ్ళకి ₹1,00,000 బాండ్ కూడా రాసి ఇచ్చారు. అంటే ఇక మీద తను ఎలాంటి గొడవలకు దిగనని చెప్పేసి మనోజ్ వాళ్ళకి పోలీసులకి చెప్పడం జరిగింది. శాంతి భద్రతలకు తాను ఎలాంటి హాని కలిగించనని చెప్పేసి కూడా మంచు మనోజ్ ఈ విషయంలో పోలీసులకు చెప్పడం జరిగింది. ఈ మేరకు ఆయన ₹1,00,000 బాండ్ కూడా పోలీసులకు అందించడం జరిగింది. అయితే ఈ మంచు మనోజ్ పోలీసుల దగ్గరికి వెళ్ళి విచారణకు హాజరైన తర్వాత మంచు విష్ణు కూడా వెళ్ళినట్టు సమాచారం. ఈవినింగ్ మంచు విష్ణు కూడా పోలీసుల విచారణకు హాజరయ్యారు. అదేవిధంగా పోలీసులు కూడా దాదాపు గంటన్నర సేపు మంచు మనోజ్ని అయితే మంచు విష్ణును పోలీసులు విచారించడం జరిగింది. తర్వాత వాళ్ళకి మంచు విష్ణుకి అయితే మనకు గట్టిగా వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. మీ గొడవలు ఇప్పటితోని సద్దుమణగాలి, శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలిగించకూడదని చెప్పేసి కూడా పోలీసులు సీరియస్గా మంచు విష్ణుకి చెప్పడం జరిగింది. అయితే ఈ క్రమంలోనే ఈ పోలీసుల విచారణ, పోలీసులతో మాట్లాడడం ఇదంతా జరిగిన తర్వాత యాక్చువల్గా నిన్న సాయంత్రం అయితే మంచు మనోజ్ ఈవినింగ్ 5:30 గట్ల ప్రెస్ మీట్ పెడతానని చెప్పేసి అన్నారు. అన్ని విషయాలు ప్రెస్కి చెప్తానని చెప్పేసి అన్నారు. అయితే ఈ క్రమంలో ఆయన ప్రెస్ మీట్ని క్యాన్సిల్ చేసుకున్నారు. అయితే ఈ మొత్తం వ్యవహారం చూస్తే వీళ్ళ ఫ్యామిలీ ఇవాళ మంచు మోహన్ బాబు కూడా మీడియాతో మాట్లాడుతుందని చెప్పేసి, అంటే ఎందుకంటే ఆయన మీడియాపై దాడి చేయడం అది పెద్ద ఇష్యూ అయింది. జర్నలిస్ట్ సంఘాలు కానీ, అటు పలువురు అంటే కొన్ని స్వచ్ఛంద సంఘాలు కానీ మోహన్ బాబు తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆయన పైన కేసు నమోదు చేయాలని చెప్పేసి, ఆయనకి జైలు శిక్ష విధించాలని చెప్పేసి కూడా చాలా డిమాండ్ చేయడం జరిగింది. సో ఇవన్నీ వ్యవహారాల మీద మంచు మోహన్ బాబు కూడా స్పందించే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే జర్నలిస్టు సంఘాలన్నీ కూడా ఆయన తీరుపైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఒక మీడియాపై దాడి చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి కూడా అతని మీద పలు ఆరోపణలు కూడా చేస్తున్నారు. సో ఇవన్నీ వ్యవహారాల మీద మంచు మోహన్ బాబు ఇవాళ స్పందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఆయన ఫ్యామిలీకి సంబంధించిన గొడవల మీద కూడా మోహన్ బాబు ఏమైనా మాట్లాడతారా, మరి ఇవాళ ఆయన మీద హత్యాయత్నం కేసు నమోదు చేస్తారు. దీనిపైన కూడా మోహన్ బాబు ఏ విధంగా స్పందిస్తారు, అంటే దీని మీద ఏమైనా మాట్లాడతారా, అంటే ఇలాంటి కేసులు మరి పోలీసులకు ఆయన ఏమైనా, అంటే ఈ వ్యవహారంలో ఆయన కోర్టుకి వెళ్తారా, లేకపోతే కేసుల గురించి ఏమైనా అంటే మీడియాతోని మాట్లాడి రాజీకి వస్తారా, ఇవన్నీ వ్యవహారాలు అయితే మాత్రం ఇవాళ జరిగిన ఆయన ప్రెస్ మీట్తో క్లారిటీకి వచ్చే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు న్యూస్ 18 తెలుగు ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.